హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏదైతే మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ యొక్క రివిజన్ సిరీస్ అనేది ఉందో అది మనం కంటిన్యూ అనేది చేయబోతున్నాం. సో బేసికలీ మనం ఏంటంటే ఈ వీడియో అనేది ఈ క్లాస్ అనేది క్లాస్ 5 ఆర్ లెక్చర్ 5 ఆఫ్ అవర్ రివిజన్ సిరీస్. ఓకేనా, మన రివిజన్ సిరీస్లో ఇది వచ్చేసరికి లెక్చర్ 5. ఈ సెషన్లో మనం ఏంటంటే టోటల్గా 10 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. 10 క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ అనేవి చేయబోతున్నాం. ఓకేనా, సో లెట్ us start. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 కనుక చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ డు నాట్ హ్యావ్ అ న్యూక్లియర్ ప్లాంట్. అంటే ఇందులో ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ ఆప్షన్స్లో ఒక చోట మనకేంటంటే న్యూక్లియర్ ప్లాంట్ అనేది లేదు, మిగతా 3 చోట్ల మనకేంటంటే న్యూక్లియర్ ప్లాంట్స్ అనేవి అవైలబుల్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇందులో ఎక్కడ మనకు న్యూక్లియర్ ప్లాంట్ లేదు అనేది మనం కనుక చూస్తే, సో బేసికలీ చూడండి, ఏవైతే న్యూక్లియర్ ప్లాంట్స్ ఉంటాయో అవేంటంటే చాలా మట్టుకు వచ్చేసరికి మనకు కోస్టల్ రీజన్స్ కానీ లేదా ఏదైతే ఎడారులు కానీ, ఎడారి ఇన్ ద సెన్స్ రాజస్థాన్ ఆ సైడ్స్లో, ఎందుకంటే అక్కడ బ్లాస్టింగ్ రేడియస్ అనేది ఉండడం వల్ల ఓకేనా అక్కడ మనకేంటంటే న్యూక్లియర్ ప్లాంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అండ్ మనం జాగ్రత్తగా కనుక ఆప్షన్స్ని చూస్తే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని ఏవైతే చూస్తే విజయవాడ, రావత్ భట్, నరౌరా, తారాపూర్. ఓకేనా, ఇక్కడ మీరు గమనిస్తే విజయవాడలో మీరు ఎక్కడైనా న్యూస్లో ఓకేనా, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడైనా కూడా విన్నారా విజయవాడలో న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగింది, ఓకేనా, న్యూక్లియర్ బ్లాస్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే న్యూక్లియర్ టెస్టింగ్ అనేది జరిగింది అని చెప్పేసి మనం విన్నామా? వినలేదు, ఇంతవరకు అయితే అసలు వినలేదు. కానీ ఈ 3 నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3 కూడా మనకి ఏంటంటే కొత్తగా అనిపిస్తున్నాయి. కానీ విజయవాడ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి, అండ్ ఇక్కడ మనకేంటంటే ఇంతవరకు ఎటువంటి న్యూక్లియర్ ప్లాంట్ యొక్క ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, న్యూస్ అనేది మనకు ఎక్కడా లేదు. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు, ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, విజయవాడ. ఓకేనా, సో ఇప్పుడు మన ఇండియాలో న్యూక్లియర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మన ఇండియా మ్యాప్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి, కర్ణాటక సైడ్ కనుక మనం చూస్తే కలగ్ అటామిక్ ప్లాంట్. దీని తర్వాత తమిళనాడు చూడండి, తమిళనాడులో కల్పక్కం న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. దాంతోపాటు తమిళనాడులో ఓకేనా, తమిళనాడులో ఇంకొక న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉంది. ఏంటంటే కుండన్ కులం న్యూక్లియర్ ప్లాంట్. నెక్స్ట్ ఈ కల్పక్కం న్యూక్లియర్ ప్లాంట్ అనేది మనకు తమిళనాడులో ఉంది. నెక్స్ట్ తారాపూర్, ఇక్కడ చూడండి తారాపూర్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. తారాపూర్ ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. నెక్స్ట్ గుజరాత్లో చూడండి కక్రాపర్ అటామిక్ ప్లాంట్. నెక్స్ట్ రాజస్థాన్లో చూడండి, రాజస్థాన్లో ఫేమస్ పోఖరన్ టెస్ట్ సైట్, దాంతోపాటు రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో మనకి ఏముంది, నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉంది. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకేంటంటే కల్పక్కం న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే తమిళనాడులో ఉందో ఇది వచ్చేసరికి మనకు రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇదొక ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఇక్కడ మనకేంటంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో బేసికలీ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది బేసికల్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఏంటంటే రష్యా వాళ్ళు డెవలప్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత రష్యా యొక్క హెల్ప్ అనేది మనం తీసుకొని ఏం చేసామంటే కల్పక్కం న్యూక్లియర్ ప్లాంట్లో దీన్ని డెవలప్ అనేది చేయడానికి ఏంటంటే ట్రై అనేది మనం చేస్తున్నాం. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ఏదైతే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉందో లేదా ఈ న్యూక్లియర్ ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి న్యూక్లియర్ ఫిషన్ అయినా జరగవచ్చు, న్యూక్లియర్ ఫ్యూజన్ అయినా జరగవచ్చు. దాంతో ఏంటంటే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. సార్ ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనం ఏ ఐసోటోప్ని యూజ్ చేస్తామంటే యూజ్ యురేనియం. ఎక్కువగా మనం ఏంటంటే యురేనియం ఐసోటోప్ని మనం ఏంటంటే యూజ్ అనేది చేస్తాము. ఓకేనా, యురేనియం కనుక చూస్తే 23592 ఈ ఐసోటోప్ని మనం ఏంటంటే ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దీంతో మనం ఏంటంటే చైన్ రియాక్షన్ని క్రియేట్ చేసి మనం ఏంటంటే ఎనర్జీ అంటే ఇక్కడ ఒక ఏంటంటే న్యూట్రాన్ని ఇక్కడ మనం ఏం చేస్తాం, మర్జ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చైన్ రియాక్షన్ని మనం క్రియేట్ చేసి మనం ఏంటంటే ఇక్కడ ఎనర్జీని ఏంటంటే ప్రొడ్యూస్ అనేది చేస్తాం. అండ్ దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్లో మోడరేటర్స్గా మనం ఏది యూజ్ చేస్తాం? మోడరేటర్స్గా మనం ఏం యూస్ చేస్తామంటే హెవీ వాటర్ని యూస్ చేస్తాం. హెవీ వాటర్. సో లాస్ట్ క్లాస్లో మనం చూసాం హెవీ వాటర్ యొక్క ఫార్ములా కూడా గుర్తుండాలి మీకు. హెవీ వాటర్ ఈజ్ నథింగ్ బట్ D2O.
D2O హెవీ వాటర్ని మనం యూజ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంట్రోల్ రాడ్స్ అంటే ఎప్పుడైనా కూడా ఏదైతే న్యూక్లియర్ రియాక్షన్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ రాడ్స్ ఉంటాయి. ఆ కంట్రోల్ రాడ్స్ అనేవి మనము దేంతో ఏ మెటీరియల్తో తయారు చేస్తామంటే బోరాన్ అండ్ క్యాడ్మియం, బోరాన్ లేదా క్యాడ్మియం, వీటితో మనం ఏంటంటే వాటిని తయారు అనేది చేస్తాం. క్లియరా? ఇది న్యూక్లియర్ ఏదైతే దాని గురించి డీటెయిల్స్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ సరోద్ సామ్రాట్, అంటే ఇందులో ఎవరిని మనం సరోద్ సామ్రాట్ అంటాము ఇన్ ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్. సో ఈ సరోద్ కనుక చూస్తే ఇదొక స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఇదేంటి? స్ట్రింగ్. అంటే ఇక్కడ ఇందులో మనం ఏం చెప్తాం, తెలుగులో ఏమంటారు వాటిని? తీగలు. ఎస్, ఇందులో ఏంటంటే తీగలు ఉంటాయి. ఆ తీగలను మనం ఏంటంటే తీగలతో మ్యూజిక్ అనేది ప్లే అనేది చేస్తాం. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఆమీర్ అలీ ఖానా, అమ్జద్ అలీ ఖానా, కిషన్ మహారాజా, లేకపోతే పండిట్ రవిశంకర్ ప్రసాద్? దీనికి సరోద్ సామ్రాట్గా మనం ఎవరినంటామంటే అమ్జద్ అలీ ఖాన్ అంటాం. ఎవరినంటాం? అమ్జద్ అలీ ఖాన్. క్లియరా? నెక్స్ట్, ఈ ఆమీర్ అలీ ఖాన్ ఎవరు? ఈ ఆమీర్ అలీ ఖాన్ వచ్చేసరికి తాన్పురా అండ్ తబలా ప్లేయర్. ఇవి మనకేంటంటే స్టాటిక్ జీకేలో వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా? తాన్పురా అండ్ తబలా ప్లేయర్. దీని తర్వాత కిషన్ మహారాజ్ వచ్చేసరికి ఈయన తబలా ప్లేయర్. ఈయనేంటి? తబలా అనేది వాయిస్తాడు. కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళ యొక్క ఘరానాస్ కూడా అడుగుతారు, అంటే వీళ్ళు ఏ ఘరానాకి చెందిన వాళ్ళు అని చెప్పేసి అడుగుతారు. ఈయన వచ్చేసరికి బనారస్ ఘరానాకి చెందిన అతను. నెక్స్ట్, దీని తర్వాత పండిత్ రవిశంకర్ ప్రసాద్ తర్వాత చూద్దాం. రవిశంకర్, ఓకేనా? ఎవరైతే పండిట్ రవిశంకర్ ఆయన కనుక ఉంటే పండిత్ రవిశంకర్, ఓకేనా? పండిట్ రవిశంకర్. సో ఈ పండిట్ రవిశంకర్ గారు వచ్చేసరికి సితార్ ప్లేయర్. ఏంటి? ఫేమస్ సితార్ ప్లేయర్ అన్నమాట. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు సరోద్ అనే ఇన్స్ట్రుమెంట్ గురించి మనకు వచ్చింది కాబట్టి సరోద్ ప్లే చేసేవాళ్ళు ఎవరెవరు అది చూద్దాం. సరోద్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేవాళ్ళు, వాయించే వాళ్ళు ఎవరెవరు అది చూద్దాం. ఓకేనా? సరోద్. సో సరోద్లో కనుక మనం చూస్తే ఫస్ట్ ఎవరు వస్తారు? మన అమ్జద్ అలీ ఖాన్ గారు వస్తారు. నెక్స్ట్, దాని తర్వాత అలీ అక్బర్ ఖాన్. దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసరికి అల్లావుద్దీన్ ఖాన్. సో ఫస్ట్ అందరు ఖాన్స్ రాస్తున్నాను. అల్లావుద్దీన్ ఖాన్. దాని తర్వాత రాజీవ్ తార్నాథ్. సో ఇవి ఎగ్జాక్ట్గా ఒక ప్రాపర్ ఆర్డర్లో ఇదే గుర్తుండాలని లేదు, ఒకసారి చూసుకోండి. సరోద్లో మనకు అమ్జద్ అలీ ఖాన్, అక్బర్ అలీ ఖాన్, అల్లావుద్దీన్ ఖాన్, రాజీవ్, అంటే అలీ ఖాన్ కనుక కనిపిస్తే మ్యాక్సిమం ఛాన్సెస్ సరోద్ అని ఉండొచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అమ్జద్ అలీ, అక్బర్ అలీ. దీని తర్వాత ఇంకా మనం కనుక చూస్తే రాజీవ్ రాసేసాం కదా, బుద్ధదేవ్. సో వీళ్ళు సరోద్ ప్లేయర్స్ అన్నమాట. ఓకేనా? సో ఇది నో కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ హరప్పన్ సిటీస్ హ్యావ్ నాట్? ఇక్కడ చూడండి, నాట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? ఇక్కడ ఏం అడిగాడు? నాట్ అడిగాడా, ఉందా లేదా అనేది చూడాలి. ఓకేనా? సో క్వశ్చన్ ఏం చెప్తోంది అనేది అర్థం చేసుకోవాలి మనం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హరప్పన్ సిటీ హ్యావ్ నాట్ ఫౌండ్, అంటే ఇందులో ఎక్కడ మనకు హరప్పన్ సిటీ అనేది దొరకలేదు. సార్ హరప్పన్ సిటీ అనేది ఏంటి, లేదా హరప్పన్ సివిలైజేషన్ అంటే ఏంటి? ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో, ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో దాన్నే మనం హరప్పన్ సివిలైజేషన్గా అంటాం. ఎందుకంటామంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మనకు ఫస్ట్ ప్రూఫ్ ఆర్ ఫస్ట్ ఎవిడెన్స్ అనేది మనకు హరప్పన్ సైట్స్లో, అంటే హరప్పన్ సిటీలో మనకేంటంటే దొరకడం జరిగింది. దానికోసమే మనం ఏం చేస్తామంటే దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అంటాం. హరప్పన్
హరప్పన్ సివిలైజేషన్. ఈ హరప్పా అనేది ఓకేనా, చాలామంది ఏంటంటే ఒక డౌట్ అనేది ఉంటుంది, హరప్పా అనేది ఇండస్ రివర్ దగ్గర ఉందా లేకపోతే పక్కన ఉందా అంటే, ఈ హరప్పా సిటీ అనేది మనకు హరప్పన్ ఏదైతే ఈ హరప్పా సైట్ అనేది ఉందో ఇది వచ్చేసరికి మనకు రావి నది ఒడ్డు పైన మనకేంటంటే దొరకడం, వీటి యొక్క ఎవిడెన్సెస్ అనేవి దొరకడం జరిగింది. అండ్ ఏదైతే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానివ్వండి, హరప్పన్ సివిలైజేషన్ కానివ్వండి, దీని యొక్క టైం పీరియడ్ కనుక మనం చూస్తే 2500 బీసీ నుంచి 1750 బీసీ వరకు, బిఫోర్ క్రైస్ట్. జాగ్రత్తగా చూడండి, ఇది 2500 నుంచి 1750 బీసీ. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇదే టైం పీరియడ్, ఖచ్చితంగా ఇదే ఉంటుందని కాదు. కొన్నిసార్లు 2600 ఉండొచ్చు, కొన్నిసార్లు 1700 ఉండొచ్చు, కొన్నిసార్లు 1770 ఉండొచ్చు, ఎలాగా. కానీ ఒక బ్రీఫ్ ఐడియా ఇది తీసుకోండి, 2500 నుంచి 1750 బీసీ వరకు హరప్పన్ సివిలైజేషన్ అనేది ఉండేది. ఓకేనా, ఉండేది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత ఈ హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు, దీన్ని ఎవరు కనుగొన్నారు అంటే, ఇన్ ద ఇయర్ 1921, 1921 సంవత్సరంలో 1921 దయారాం సహానీ గారు ఏం చేశారంటే, ఈ హరప్పా సిటీని ఓకేనా, హరప్పా సైట్ని అంటే డిస్కవర్ చేశారు. ఎక్కడ? రావి నది ఒడ్డు పైన. ఓకేనా, అదేవిధంగా దాని తర్వాత మనకు ఏం డిస్కవర్ చేశారు అంటే, మనకి వచ్చేసరికి హరప్పా తర్వాత మొహెంజోదారో అనేది డిస్కవర్ చేయడం జరిగింది. ఇది ఎవరు చేశారు? ఇక్కడ చూడండి, దయారాం సహానీ, డాక్టర్ డిఆర్, ఇక్కడ ఆర్డి బెనర్జీ, రాఖల్దాస్ బెనర్జీ. ఓకేనా, రాఖల్దాస్ బెనర్జీ గారు మొహెంజోదారోని డిస్కవర్ చేశారు. ఈ మొహెంజోదారో వచ్చేసరికి ఇండస్ రివర్ ఒడ్డు పైన, ఇండస్ నది ఒడ్డు పైన మనకేంటంటే వీటి యొక్క రిమైన్స్, ఫాసిల్స్ అనేవి దొరకడం అనేది జరిగింది. అవునా? క్లియరా? నెక్స్ట్ దీని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమడుగుతాడంటే, 1921లో 1921 సంవత్సరంలో ఏదైతే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఉందో దీనికి చైర్మన్గా ఎవరున్నారు? 1921లో దీనికి చైర్మన్గా ఎవరున్నారు అంటే మన జాన్ మార్షల్. సో జాన్ మార్షల్ నేతృత్వంలో దయారాం సహానీ గారు హరప్పా సైట్ని డిస్కవర్ చేశారు. ఎక్కడ డిస్కవర్ చేశారు? రావి నది ఒడ్డు పైన. ఏ సంవత్సరంలో? 1921 ఇయర్లో. దీని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఫాదర్ ఎవరు? దీనికి ఫాదర్ అంటే దీని యొక్క ఫౌండర్ కానివ్వండి, అది ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఏంటంటే దీనికి మనం ఏం చెప్పొచ్చు? ఫాదర్గా మనం చెప్పొచ్చు. క్లియరా? ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకో క్వశ్చన్ అనేది మనకు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానివ్వండి, హరప్పా సివిలైజేషన్ నుంచి ఏమొస్తుందంటే, నార్దర్న్ మోస్ట్ పోస్ట్ ఏది? ఇందులో నార్దర్న్ మోస్ట్ పాయింట్ ఏది? నార్దర్న్ మోస్ట్ పాయింట్, సదరన్ మోస్ట్ పాయింట్, ఈస్టర్న్ మోస్ట్ పాయింట్, వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. నార్దర్న్ మోస్ట్ పాయింట్ కనుక మనం చూస్తే అది వచ్చేసరికి మాండా. ఇది ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ కనుక చూస్తే ఆలంగీర్పూర్ ఇది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది, యూపీ. వెస్టర్న్ మోస్ట్ పాయింట్ కనుక చూస్తే సుత్కాగెండోర్. ఈ సుత్కాగెండోర్ అనేది ఎక్కడ ఉందంటే ఇది దగ్గర బార్డర్లో ఉంది. ఇదేంటంటే పాకిస్తాన్ ఇరాన్ బార్డర్ లేదా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఆ రేంజ్లో ఉంది. పాకిస్తాన్ ఇరాన్ బార్డర్లో ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి మనకేంటంటే ఈ సుత్కాగెండోర్ అనేది ఉంది. అండ్ సదరన్ మోస్ట్ పాయింట్ కనుక చూస్తే దైమాబాద్ ఈజ్ ద సదరన్ మోస్ట్ పాయింట్. ఇది వచ్చేసరికి మనకు మహారాష్ట్రలో ఉంది.
మహారాష్ట్రలో మనకి ఏంటంటే ఈ దైమాబాద్ అనేది ఉంది. ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ నుంచి మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మనం ఏంటంటే ఏవైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క, హరప్పన్ సివిలైజేషన్ యొక్క ఏవైతే సైట్స్ ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా మీకు ఏంటంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సైడ్. ఇక్కడ చూడండి మెచ్యూర్ ఫేజ్ 2600 నుంచి 1900 BC వరకు మెచ్యూర్ ఫేజ్ అంటారు. దీని తర్వాత ఎండింగ్ ఫేజ్ కూడా ఉంటుంది. సో సమ్వేర్ అరౌండ్ మీరు గుర్తుపెట్టుకుని 2500 నుంచి 1750 వరకు ఏంటంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఉండేది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏవేవి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మొహెంజోదారో కనిపిస్తుందా. మొహెంజోదారో ఇది వచ్చేసరికి మన ఇండియాలో లేదు, ఇది వచ్చేసరికి పాకిస్తాన్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూడండి హరప్ప వచ్చేసరికి నేనేం చెప్పాను, రావి నది ఒడ్డు పైన హరప్ప అనేది సిచ్యువేట్ అయింది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ కాళీబైగన్ అనేది ఇంపార్టెంట్. ఇంకా మనం కనుక చూస్తే ఇక్కడ చూడండి మాండా, ఏం చెప్పాను, నార్దర్న్ మోస్ట్ పాయింట్ వచ్చేసరికి మాండా, ఇది ఎక్కడ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ దీని తర్వాత ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఎక్కడ ఉందో చూద్దామా. ఇక్కడ మనకు ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆలంగీర్పూర్ వచ్చేసరికి యూపీలో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకేంటంటే అది చూపించలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే ఏవేవి ఇంపార్టెంట్ అంటే లోథల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు లోథల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఈ లోథల్ అనేది మనకు వచ్చేసరికి ఓకేనా, ఇది వచ్చేసరికి ఒక పోర్ట్ సిటీ అన్నమాట. ఇక్కడ మనకేంటంటే హార్బర్, షిప్స్ నిలబెట్టడానికి పోర్ట్ అవన్నీ కూడా మనకేంటంటే అవైలబుల్గా ఉండేవి. అండ్ ఇది వచ్చేసరికి ఏ రివర్ ఒడ్డు పైన ఉందంటే భోగవా రివర్ ఒడ్డు పైన మనకేంటంటే ఈ లోథల్ సిటీ అనేది మనకు అవైలబుల్ ఉంది. దీని తర్వాత ధోలావీరా అనేది రన్ ఆఫ్ కచ్కి దగ్గరలో ఉంది. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఏదైతే వీళ్ళు ఉన్నారు కదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వీళ్ళతో పాటు ఇంకొక సామ్రాజ్యం కూడా అప్పట్లో ఉండేది, వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. దాంతోపాటు ఇక్కడ మనకేంటంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఏంటంటే ఏదైతే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో స్క్రిప్ట్ అనేది యూజ్ చేశారో దాన్ని మనం ఇంతవరకు ఏంటంటే డీకోడ్ అనేది చేయలేకపోయాము. దాన్ని మనం ఎందుకు డీకోడ్ చేయలేకపోయామంటే వీళ్ళు యూజ్ చేసిన స్క్రిప్ట్ వచ్చేసరికి ఎటువంటి స్క్రిప్ట్ ఇది, బాయిస్ట్రోఫెడాన్ స్క్రిప్ట్ అది. సార్ ఈ బాయిస్ట్రోఫెడాన్ స్క్రిప్ట్ ఏంటంటే ఇది వీళ్ళు స్టార్టింగ్ వచ్చేసరికి రైట్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకేనా, రైట్ నుంచి స్టార్ట్ చేసి ఇలా లెఫ్ట్కి వస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తారు, మళ్ళీ రైట్ టు లెఫ్ట్, అండ్ మళ్ళీ వచ్చేసరికి లెఫ్ట్ టు రైట్, ఇలాగా వీళ్ళు ఏంటంటే వెళ్తారు. అండ్ దాంతోపాటు ఇక్కడ వీళ్ళేంటంటే ఇక్కడ ఏదైతే స్క్రిప్ట్ అనేది యూజ్ అయిందో అది వచ్చేసరికి పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అన్నమాట. ఓకేనా, పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ ఇలాగా మనకేంటంటే ఎలా పడితే అలాగా బొమ్మలు గీసి ఆ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేశారు. దానివల్ల మనం ఏంటంటే ఈ స్క్రిప్ట్ని మనము డీకోడ్ అనేది చేయలేకపోయాము. అవునా, క్లియరా. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి. క్లియర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. హూ రోడ్ ద బుక్ వెల్త్ ఆఫ్ నేషన్స్. సో వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ని ఎవరు రాశారు? జేఎం కిన్సా, ఆడమ్ స్మితా, ఎర్విన్ ఫిషరా, దాదాబాయి నౌరోజీనా. ఇక్కడ ఏదైతే 4 ఆప్షన్స్ ఉన్నాయో, 4 ఆప్షన్స్ ఉన్నాయో, ఈ నలుగురు కూడా ఎకనామిక్స్ పర్స్పెక్టివ్. ఓకేనా, ఎకనామిక్స్ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ బుక్ అనేది ఎవరు రాశారంటే మన ఆడమ్ స్మిత్ గారు రాశారు. ఎవరు రాశారు? ఆడమ్ స్మిత్. సో ఆడమ్ స్మిత్ గారు, ఓకేనా, ఆడమ్ స్మిత్ గారిని మనం ఏమంటామంటే హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్కి ఫాదర్. అంటే బేసికలీ మన ఎకనామిక్స్ అనేది మనం కనుక చూస్తే ఈ ఎకనామిక్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. అందులో ఒకటి వచ్చేసరికి మైక్రో అంటే చిన్న, మ్యాక్రో ఎకనామిక్స్, మ్యాక్రో. సో మైక్రో అంటే ఏంటి? మైక్రో అంటే ఏదైనా కూడా ఇండివిజువల్ లెవెల్లో లేదా కంపెనీ లెవెల్లో కనుక మనము ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, సప్లై ఏ విధంగా ఉంది, డిమాండ్ ఏ విధంగా ఉంది, పర్చేసింగ్ పవర్ అనేది ఏ విధంగా ఉంది, అది మనం మొత్తం కనుక చూస్తే మనకేంటంటే ఇండివిజువల్ లెవెల్లో కనుక చూస్తే దాన్ని మనం మైక్రో ఎకనామిక్స్ అంటాం. అదే ఒక కంట్రీ వైడ్ లెవెల్లో, ఒక నేషన్ వైడ్ లెవెల్లో లేదా ఒక వరల్డ్ వైడ్ లెవెల్లో ఏదైనా జరుగుతుంది దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే అది మనం మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. ఆడమ్ స్మిత్ వచ్చేసరికి ఫాదర్ ఆఫ్
మైక్రో ఎకానమిక్స్కి ఈయన ఫాదర్. అదే మ్యాక్రో ఎకనామిక్స్కి ఫాదర్ ఎవరు? ఓకేనా, మ్యాక్రో ఎకనామిక్స్కి ఫాదర్ ఎవరు అంటే జేఎం కీన్స్, ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్కి ఫాదర్ జేఎం కీన్స్ గారు. ఓకేనా, క్లియరా? నెక్స్ట్, ఈ జేఎం కీన్స్ గారు కూడా ఒక బుక్ అనేది రచించారు, బుక్ అనేది రాశారు. ఏంటి ఆ బుక్ అంటే జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఒక బుక్ అనేది రాశారు. నెక్స్ట్, ఎర్విన్ ఫిషర్ ఎందుకు ఇంపార్టెంట్? ఎర్విన్ ఫిషర్ గారు ఏం చేశారంటే మనీ ఇల్యూజన్ అనే కాన్సెప్ట్ని ఈయన ఇంట్రడ్యూస్ అనేది చేయడం అనేది జరిగింది, మనీ ఇల్యూజన్. నెక్స్ట్, దాదాబాయి నౌరోజీ గారి గురించి మనం చెప్తే హీ హ్యాస్ రిటన్ అ బుక్ కాల్డ్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక బుక్ ఏంటంటే ఈయన రాయడం జరిగింది. ఇందులో ఏం చెప్పారు అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్, ఏదైతే మన ఇండియాలో ఏదైతే సంపద ఉందో అది బ్రిటిషర్స్ ఏ విధంగా దోచుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ మనకేంటంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాలో. ఓకేనా, క్లియర్? ఇది క్వశ్చన్ నెంబర్ 4. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 5. వేర్ ఈజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటైనీరింగ్ లొకేటెడ్? అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చే ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో దానికోసం ఈ క్వశ్చన్ అనేది మనం తీసుకున్నాం. వేర్ ఈజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటైనీరింగ్ లొకేటెడ్? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటైనీరింగ్, స్కీయింగ్ చేయడం అండ్ మౌంటైనరింగ్, ఇది వచ్చేసరికి ఎక్కడుంది? ఇది వచ్చేసరికి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో గుల్మార్గ్. ఓకేనా, గుల్మార్గ్లో మనకేంటంటే ఇది అవైలబుల్ అనేది ఉంది. క్లియరా? నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లో ఏముంది సార్? అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అడ్వెంచర్. మౌంటైనీరింగ్ అండ్ అడ్వెంచర్, ఇది మనకేంటంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, ఉత్తరాఖండ్లో ఏముంది? నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్. ఈ రెండు క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకేంటంటే ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అడ్వెంచర్ అండ్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్, ఈ 2 క్వశ్చన్స్ మనకేంటంటే ఎగ్జామ్లో రావడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది, అందుకే మనం ఏంటంటే ఇది తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, క్లియర్? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇది మన అప్లికేషన్ అండి, తెలుగు ఎగ్జామ్ ప్రెప్. ఓకేనా, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అనేది మన అప్లికేషన్. ఒకవేళ మీరు ఇంతవరకు తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయకుండా ఉంటే మీరు ఏం చేయొచ్చు, ప్లేస్టోర్ నుంచి ఈ అప్లికేషన్ని, అంటే ఇలాగ మీరు సర్చ్ చేస్తే తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అని సర్చ్ చేస్తే మీకు ఏంటంటే అప్లికేషన్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే మన అప్లికేషన్లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ అనేవి చాలా మినిమం ప్రైసెస్కి ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన టైటన్స్ బ్యాచ్ కూడా మనం ఏంటంటే లాంచ్ చేసి ఉన్నాం, అండ్ అది రన్నింగ్లో ఉంది. ఓకేనా, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్గానిజం దట్ ఆర్ ఫ్రీ లివింగ్. అంటే అవి ఫ్రీ లివింగ్ అనమాట. ఫ్రీ స్విమ్మింగ్ అంటే అవి వాటి ఇష్టానుసారంగా ఫ్రీగా అవి స్విమ్ చేస్తాయి. అవి ఫ్రీగా స్విమ్ చేస్తాయి. అండ్ బాటమ్ డ్వెల్లింగ్ ఫార్మ్స్, అవి ఫ్రీగా స్విమ్ చేస్తాయి. అండ్ బాటమ్ డ్వెల్లింగ్ ఫార్మ్స్ అంట. జూ ప్లాంక్టనా, జెల్లీ ఫిషా, లేకపోతే ఫైటో ప్లాంక్టనా, నెక్టనా? ఇందులో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి, ఫ్రీ లివింగ్, బాటమ్ డ్వెల్లింగ్. ఫ్రీ లివింగ్, బాటమ్ డ్వెల్లింగ్ మనకేం వస్తాయంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫైటో అంటే ఏంటి? ఫైటో అంటే ఫోటో. అంటే ఇక్కడ ఫోటో ఇన్ ద సెన్స్ ఏంటంటే సన్లైట్. అంటే ఇవి ఏం చేస్తాయంటే సన్లైట్ నుంచి, ఓకేనా, సన్లైట్ నుంచి ఏం చేస్తాయంటే ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. సన్లైట్ని యూటిలైజ్ చేసి ఇవి ఫోటోసింథసిస్తో
సింథసిస్తో ఇవేం చేస్తాయంటే ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. అండ్ ఏవైతే ఈ ఫైటో ప్లాంక్టన్, ఓకేనా, ఇవి ప్లాంట్స్ అన్నమాట. ఈ ఫైటో ప్లాంక్టన్ ఏంటంటే ఇవి ప్లాంట్స్కి చెప్పొచ్చు, ఓకేనా. ఈ ఫైటో ప్లాంక్టన్ ఏం చేస్తాయంటే ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. చేసిన తర్వాత ఈ జూ ప్లాంక్టన్ ఏంటంటే ఈ ఫైటో ప్లాంక్టన్ని తింటాయి. జూ ప్లాంక్టన్ ఏం చేస్తాయి, ఫైటో ప్లాంక్టన్. నెక్స్ట్ ఈ జూ ప్లాంక్టన్ని వేరే ఏవైతే యానిమల్స్ ఉంటాయో, ఫిషెస్ కానివ్వండి, వేరే ఉంటాయి, అవి తింటాయి. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు అంటే ఫైటో ప్లాంక్టన్ అంటే ఇక్కడ మనకేంటంటే ఒక సైకిల్ అనేది నడుస్తూ ఉంటుంది, అవునా, ఒక సైకిల్ ఉంటుంది. అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఫ్రీ స్విమ్మింగ్ అండ్ బాటమ్ డ్వెల్లింగ్ అంటే మనకు ఏమొస్తుందంటే జూ ప్లాంక్టన్. జూ ఇన్ ద సెన్స్ ఏంటంటే అనిమల్స్ అన్నమాట, జూ ప్లాంక్టన్. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో మనకు ఏ విధంగా ఉంటుంది అంటే ఇది వచ్చేసరికి హై వాటర్, ఇది లో వాటర్, ఇవన్నీ. సో ఇక్కడ చూడండి ఫైటో ప్లాంక్టన్. ఫైటో ప్లాంక్టన్ ఏం చేస్తాయి, ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. దీని తర్వాత జూ ప్లాంక్టన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్రెయిన్ కోరల్స్, ఓకేనా, ఇవి కోరల్ రీఫ్ అంటాం. ఇది కాంటినెంటల్ షెల్ఫ్. ఇది మనం ఏంటంటే జియోగ్రఫీ క్లాసెస్ ఏదైతే ఉంటాయో అక్కడ మనకి ఏంటంటే డీటెయిల్గా అర్థమవుతుంది కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏంటి. దీని తర్వాత ఇక్కడ స్లోప్ అనేది ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు, ఓకేనా, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఒక కొంచెం ఫోర్టిక్ జోన్ అంటే అనేది ఉంటుంది. ఏంటి ఫోర్టిక్ జోన్ అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఏంటంటే ఫోర్టిక్ జోన్ అన్నమాట. అంటే ఇక్కడ మనకేంటంటే సన్లైట్ అనేది రీచ్ అవుతుంది. అంటే మనం గనక చూస్తే మన ఏదైతే హైయెస్ట్ పీక్ ఉందో ఏంటది, మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ని మనం ఏంటంటే సముద్రంలో ఏదైతే లోతెత్తు ప్రాంతం అనేది ఉందో అందులో ముంచేస్తే అది బాటమ్కి టచ్ అవ్వదు. అంటే మన హైయెస్ట్ పీక్ ఏదైతే మనం చూస్తామో అది ఏంటంటే ఏదైతే మన సముద్రం ఉందో అది దానికంటే డెప్త్లో ఉంది. అంటే సముద్రం అనేది చాలా డెప్త్లో ఉంది. అంటే మనం ఏంటంటే ఇంకా కొన్ని కిలోమీటర్స్ వరకు ఏంటంటే మన ఏదైతే సీ అనేది ఉందో, ఓషన్స్ ఉన్నాయో వాటిని మనం ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. అంటే ఈ ఫోర్టిక్ జోన్లో ఏంటంటే సన్లైట్ అనేది రీచ్ అవుతుంది. అండ్ సన్లైట్ అనేది రీచ్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అనిమల్స్ కానివ్వండి, ఫైటో ప్లాంక్టన్, ఇవి సన్లైట్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఫోర్టిక్ జోన్ అనేది వస్తుంది. ఫోర్టిక్ అంటే ఇక్కడ సన్లైట్ అనేది ఉండదు. సన్లైట్ అనేది ఉండదు ఇన్ ద సెన్స్ అంటే కొంచెం సన్లైట్ ఉంటుంది. కొంచెం సన్లైట్ కనుక ఉంటే దాన్ని మనం ట్వైలైట్ అంటాం. నో సన్లైట్, అసలు సన్లైట్ లేని చోట మనం ఏమంటామంటే నో లైట్ జోన్. అంటే ఈ నో లైట్ జోన్లో ఏవైతే యానిమల్స్ ఉంటాయో, ఓకేనా, ఏవైతే యానిమల్స్ ఉంటాయో ఈ యానిమల్స్ ఏంటంటే వీటి లోపల ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీటి బ్లడ్లో కానివ్వండి, బ్లడ్ వెసల్స్లో ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా ఇక్కడ ఫర్ సపోజ్ ఈ ఫిష్ అనేది ఉంది, ఇది బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మనం ఇక్కడ లోపల నుంచి దీన్ని నేనేం చేశాను, పైకి తీసుకొని వచ్చాను అనుకోండి, ఇది ఏమైపోతుంది, చనిపోతుంది. ఎందుకు, ఎప్పుడైతే మీరు చూడండి, ఎప్పుడైతే మీరు సముద్రంలో ఎంత డెప్త్కి వెళ్తే, ఎంత లోతుకి మీరు వెళ్తే మీ పైన అంత ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. మీ పైన ఏమవుతుంది, అంత ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. సరే ఎందుకు అలా బిల్డ్ అవుతుంది, ఏ విధంగా అంత ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది? సో సింపుల్గా చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు నా హెడ్ పైన, సింపుల్గా హెడ్ పైన చూడండి, నా హెడ్ పైన అంత ఎక్కువ వాటర్ ఏమైనా ఉందా, వాటర్ అంతగా ఎక్కువ లేదు. ఇది నా పైన అంత ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టడం లేదు. అదే నేను ఇక్కడికి రీచ్ అయ్యాను అనుకోండి, ఈ ప్లేస్కి రీచ్ అయినప్పుడు నా హెడ్ పైన, ఓకేనా, నా తల పైన వాటర్ అనేది ఎక్కువగా ఉందా, అంటే ఈ వాటర్ ఏం చేస్తుంది, నా పైన ప్రెషర్ పెడుతుందా? అదేవిధంగా ఒకవేళ నేను ఇక్కడికి రీచ్ అయ్యాను అనుకోండి, ఇక్కడ నా హెడ్ పైన అంటే నాకంటే పైన వచ్చేసరికి చాలా ఎక్కువ వాటర్ ఉంది. అంటే అంత ఎక్కువ వాటర్ ఉండడం వల్ల బయట ప్రెషర్ అనేది, అంటే ఈ వాటర్ ఏం చేస్తుంది అంటే నా బాడీ పైన ఏంటంటే ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైనా కూడా చూడండి, ప్రెషర్ అనేది ఎప్పుడు ఈక్వల్గా ఉంటేనే మనం సర్వైవ్ అవ్వగలం. అంటే బయట నుంచి ప్రెషర్ అనేది ఎక్కువ వస్తుంది, మనం కూడా లోపల నుంచి ఏం చేయాలి, లోపల నుంచి ప్రెషర్ అనేది ఎక్కువగా ఇస్తే ఏమవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోయి జీవిస్తారు. అదేవిధంగా ఈ ఫిష్ కూడా ఏం చేస్తుందంటే బయట నుంచి ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల వీటి యొక్క బాడీ కూడా ఏ విధంగా అడాప్ట్ అయి ఉంటుందంటే ఇది కూడా లోపల నుంచి ఎక్కువ ప్రెషర్ని ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు కూడా బ్యాలెన్స్ అయిపోయి ఇక్కడ వీళ్ళు బ్రతకొచ్చు. అదే మీరు ఇదే ఫిష్ని కనుక పైకి తీసుకొచ్చారనుకోండి, బయట నుంచి వచ్చే ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది, లోపల నుంచి వచ్చే ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది బ్లాస్ట్ అయిపోతుంది. అంటే లోపల నుంచి బ్లాస్ట్ అయిపోయి చనిపోతుంది. అంటే ఈ విధంగా కూడా యానిమల్స్ అనేవి బ్రతుకుతాయి. ఓకేనా, క్లియర్? సో ఈ విధంగా మనకేంటంటే ఏదైతే ఈ సముద్రం ఉందో సముద్రంలో ఈ విధంగా అంటే నడవడం అనేది జరుగుతుంది. క్లియర్? సో ఆన్సర్ ఏమవుతుంది, జూ ప్లాంక్టన్ ఆర్ ఫ్రీ లివింగ్ అండ్
ఇంకోటి ఏంటి ఫ్రీ లివింగ్ అండ్ బాటమ్ డ్వెల్లింగ్. క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు ద 7th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇన్ వాట్ ఫార్మ్ ఇస్ ద ఎనర్జీ డిరైవ్డ్ ఫ్రమ్ ఫుడ్ దట్ వి ఈట్ స్టోర్డ్ ఇన్ అవర్ బాడీ. జాగ్రత్త చూడండి, ఎనర్జీ అనేది మన బాడీలో స్టోర్ అవుతుందంట. ఎనర్జీ మన బాడీలో స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఎనర్జీ కనుక చూస్తే ఎనర్జీ అనేది ఏంటి సార్? ఎనర్జీ అనేది మనం ఏదైతే మన డైలీ డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, నేను క్లాస్ అనేది టీచ్ చేస్తున్నాను, నాకేం కావాలి? దానికి ఎనర్జీ కావాలి. మీరు క్లాస్ అనేది వింటున్నారు, దానికి కూడా ఎనర్జీ కావాలి. ఓకేనా? మీరు హ్యాండ్ అనేది రేస్ చేస్తున్నారు, దానికి కూడా ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ అనేది మనం నార్మల్గా ఎనర్జీ అనేది మనం ఏ విధంగా యూటిలైజ్ చేస్తామంటే గ్లూకోజ్ ఫార్మేట్లో. ఓకేనా? మనం ఏదైతే ఎనర్జీని ఖర్చు చేస్తామో, మనం ఏదైతే ఎనర్జీ స్పెండ్ చేస్తామో అది వచ్చేసరికి గ్లూకోజ్ ఫార్మేట్లో దాన్ని స్పెండ్ చేస్తాం. అందుకే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కూడా సమ్మర్స్లో మనం ఏంటంటే ఎక్కువగా అలసిపోయినా లేకపోతే డీహైడ్రేషన్ ఎక్కువ అయినా కూడా ఏం చేస్తారంటే గ్లూకోజ్ అనేది వాటర్లో మిక్స్ చేసి మనకి ఏంటంటే ఇస్తారు. సో అలా ఇవ్వడం వల్ల ఏంటి, అది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, మన బాడీలో ఎనర్జీ అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది, మన బాడీలో ఎనర్జీ అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, ఈయనకేంటంటే డైలీ ఒక 2000 కిలో క్యాలరీస్ 2000 కిలో క్యాలరీస్ ఏంటంటే ఎనర్జీ అనేది బర్న్ అవుతుంది. ఓకేనా? డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఈయన చేస్తూ ఉంటాడు, వాకింగ్కి వెళ్తాడు, జిమ్కి వెళ్తాడు, అదంతా చేస్తాడు. డైలీ ఏంటంటే 2000 కిలో క్యాలరీస్ బర్న్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈయన ఏంటంటే 2500 కిలో క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేశాడు. ఓకేనా? కొంచెం ఎక్కువ తినేశాడు అనుకుందాం. సో నార్మలీ మన ఇండియాలో అంతా జరిగేది ఇదే, అందరూ ఏంటంటే ఖర్చు చేసేదానికంటే ఎక్కువ తింటున్నారు. సో ఈ విధంగా ఏమైంది, ఈయన దగ్గర ఒక 500 కిలో క్యాలరీస్ ఏంటంటే ఆ రోజు ఎండింగ్లో, ఆ డే ఎండింగ్లో ఏంటంటే సర్ప్లస్ ఉంది, ఎక్కువ ఉంది. అంటే ఈ 500 కిలో క్యాలరీస్ అనేవి నార్మల్గా యూజ్ అయిపోవాలి. ఇదేంటి, గ్లూకోజ్ అన్నమాట. కానీ ఈ గ్లూకోజ్ అనేది అప్పటికప్పుడు యూజ్ కాదు. సో దాన్ని మనం ఏం చేస్తాం, స్టోర్ అనేది చేస్తాం. స్టోర్ చేస్తాం. ఎక్కడ స్టోర్ చేస్తాం, ఏ విధంగా స్టోర్ చేస్తామంటే వి సేవ్ దిస్ అడిషనల్ గ్లూకోజ్. అంటే ఈ గ్లూకోజ్ని మనం ఏం చేస్తామంటే అడిషనల్గా ఏదైతే ఉందో దాన్ని మనం స్టోర్ చేస్తాం. ఎలా స్టోర్ చేస్తామంటే గ్లైకోజన్ ఫార్మేట్లో స్టోర్ చేస్తాం. సో ఎలా స్టోర్ చేస్తాం, గ్లైకోజన్ ఫార్మేట్లో. ఎందుకు స్టోర్ చేస్తాం, ఎప్పుడైనా కూడా మనకు ఎనర్జీ యొక్క డెఫిసిట్ కనుకుంటే, అంటే డైలీ 2000 క్యాలరీస్ కావాలి. ఒకసారి అతను ఏంటంటే బయటికి వేరే ఊరికి వెళ్ళొచ్చు. ఓకేనా? వేరే ఊరికి వెళ్ళొచ్చు, లేదా ఒక ఆఫ్టర్నూన్ ఏంటంటే తినడం మర్చిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఆయన ఏంటంటే ఆ రోజు 1700 క్యాలరీసే తిన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, గ్లైకోజన్లో ఏదైతే గ్లూకోజ్ అనేది స్టోర్ అయి ఉందో అది రిలీజ్ అయ్యి ఆయనకి అవసరం ఉన్నంత క్యాలరీస్ అనేవి ఆయనకి ఏంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా అంటే గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా స్టోర్ అవుతుంది. అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏంటంటే చాలా మాలిక్యూల్స్ అనేవి ఒకే చోట చేరి గ్లైకోజన్గా ఫామ్ అవుతుంది. అండ్ ఈ గ్లైకోజన్ అనేది మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే లివర్లో స్టోర్ చేస్తాం. జాగ్రత్తగా చూడండి, ఇది మనం లివర్లో ఏంటంటే స్టోర్ అనేది చేయడం జరుగుతుంది. క్లియరా? ఓకేనా? ఇది నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1906. అంటే ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇది కూడా ఒక క్వశ్చనే. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏదైతే ఉందో అది ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారంటే 1906. ఏ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేశారు అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఏంటది అంటే 1905లో 1905వ సంవత్సరంలో ఏం జరిగింది సార్? 1905లో ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటది? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ యొక్క పార్టీషన్ జరిగింది. సార్ ఈ బెంగాల్ యొక్క పార్టీషన్ అంటే ఏంటి? ఏదైతే మన బెంగాల్ రీజన్ ఉందో, బెంగాల్ రీజన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ రీజన్. ఓకేనా? ఈ రీజన్ని ఏం చేశారంటే 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి వెస్ట్ బెంగాల్, ఇంకోటి వచ్చేసరికి ఈస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో మనం కనుక చూస్తే ఎక్కువ మంది ఏంటంటే హిందూస్ ఉండేవాళ్ళు. ఈస్ట్ బెంగాల్లో వచ్చేసరికి ఎక్కువ మంది ఏంటంటే ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఏదైతే ఈ వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ పార్టీషన్ ఉందో దీనికి ఏంటంటే ఆల్ ఇండియా వైడ్ ఏం చేశారంటే దీనికి విరుద్ధంగా ర్యాలీస్ చేయడము, ఓకేనా, ప్రొటెస్ట్ చేయడం చేశారు. కానీ
కానీ ఎవరైతే ఈ ఈస్ట్ బెంగాల్ పీపుల్ ఉన్నారో, ఓకేనా, ఈస్ట్ బెంగాల్ పీపుల్, ఇందులో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ముస్లిమ్స్ ఉండడం వల్ల అండ్ వీళ్ళకేంటంటే ఒక సపరేట్ స్టేట్ అనేది, ఒక సపరేట్ ప్రావిన్స్ అనేది రావడం వల్ల వీళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు దీనికి సపోర్ట్ చేశారు. సో ఇండియా మొత్తం ఏంటంటే అపోజిషన్లో ఉన్నారు, కానీ ఎవరైతే ఈ ఈస్ట్ బెంగాల్ పీపుల్ ఉన్నారో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళేంటంటే దీనికి అంగీకరించారు. అండ్ ఈ ఈస్ట్ బెంగాలే ఇన్ ఫ్యూచర్ ఏమవుతుందంటే ఇప్పుడు చేంజ్ అయ్యి ఇప్పుడు ఏదైతే మన బంగ్లాదేశ్ ఉందో అది ఆ విధంగా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ మంది ఏంటంటే ముస్లిమ్స్ అనేది వాళ్ళు ఉంటారు, బాంగ్లా మాట్లాడే వాళ్ళు, ఓకేనా. సో ఇక్కడ అంటే ఈ ఈస్ట్ బెంగాల్ రీజన్లో మనకి ఏమవుతుందంటే ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్. అండ్ ఇదే రీజన్లో ఏదైతే ఢాకా ఉందో అక్కడ మనకు ఇది ఫామ్ అవుతుంది. సో ఢాకాలో మనకేంటంటే ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఫామ్ అవుతుంది. క్లియరా, ఓకేనా. అండ్ ఇక్కడ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అండ్ దాని యొక్క ఇయర్ అనేది మనం చూసాం. అదేవిధంగా ఎగ్జామినేషన్లో మనకేంటంటే ఇంకా ఏవైతే మనం ఏం చెప్పొచ్చు, ఈ పార్టీస్ ఉంటాయి కదా, ఈ పార్టీస్ యొక్క ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ అనేది అడుగుతారు. అది ఒకసారి చూద్దాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? 1920, 1920 సంవత్సరంలో. ఎవరు స్టార్ట్ చేశారు? ఎంఎన్ రాయ్ గారు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇదే సంవత్సరంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కూడా స్టార్ట్ చేశారు. ఏ సంవత్సరంలో? 1920 ఇయర్లోనే. ఎవరు స్టార్ట్ చేశారు అంటే నారాయణ్ మన్హర్ జోషి. నారాయణ్ మన్హర్ జోషి స్టార్ట్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత సిఎస్పి అంటే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది స్టార్ట్ చేస్తారు. ఏ సంవత్సరంలో? 1934లో. ఎవరు స్టార్ట్ చేస్తారు? ఆచార్య నారాయణ్ దేవ్ అండ్ జయప్రకాష్ నారాయణ. ఓకేనా. సిఎస్పి అయిపోయింది. సిఎస్పి తర్వాత మనకు హెచ్ఆర్ఏ, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. ఇది వచ్చేసరికి 1924వ సంవత్సరంలో 1924లో స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేస్తారు అంటే కాన్పూర్లో ఏంటంటే స్టార్ట్ చేస్తారు. ఎవరు స్టార్ట్ చేస్తారంటే సచిన్ సాన్యాల్. స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ దీని తర్వాత ఈ హెచ్ఆర్ఏ యొక్క మోడిఫైడ్ వర్షన్, ఓకేనా, దీని నుంచి డివైడ్ అయ్యి ఇంకోటి ఫామ్ అవుతుంది. ఏంటది? హెచ్ఎస్ఆర్ఏ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. ఏ సంవత్సరంలో ఫామ్ అవుతుంది? 1928లో. ఎక్కడ? ఫిరోజ్ షా కోట్లలో ఇదేంటంటే ఫామ్ అనేది అవుతుంది. ఎవరు స్టార్ట్ చేశారంటే చంద్రశేఖర్ ఆజాద్. దాని తర్వాత మన భగత్ సింగ్. దీని తర్వాత రాజ్గురు సుఖ్దేవ్. వీళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ హెచ్ఎస్ఆర్ఏని స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంకొక పార్టీ కూడా ఫామ్ అవుతుంది. ఏంటది? స్వరాజ్ పార్టీ. ఏ సంవత్సరంలో ఫామ్ అవుతుంది? ఇది 1923లో. ఎవరు ఫామ్ చేస్తారంటే చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ, నెహ్రూ.
చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ ఏంటంటే దీన్ని ఫామ్ అనేది చేస్తారు. ఇవి ఇంపార్టెంట్ మనకు. ఓకేనా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ గేవ్ ద బిగ్ బ్యాంగ్ థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్? బిగ్ బ్యాంగ్ థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అనేది ఎవరు ఇచ్చారు? సరే, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? బిగ్ బ్యాంగ్ థియరీ ఈజ్ నథింగ్ బట్ మన యూనివర్స్ ఏదైతే ఉందో, ఓకేనా, మన యూనివర్స్ మొత్తం ఏదైతే ఉందో అది ఏమైందంటే ఒక విస్ఫోటనం వల్ల, ఓకేనా, ఒక చాలా పెద్ద బ్లాస్ట్ వల్ల, ఒక విస్ఫోటనం వల్ల ఇదేమైందంటే మన యూనివర్స్ అనేది ఫామ్ అయింది. అంటే ఏదైతే ఆ యూనివర్స్లో ఏదైతే ఆ పర్టికులర్ టైంలో బ్లాస్ట్ అనేది జరిగిందో, ఆ బ్లాస్ట్ జరగడం వల్ల ఈ మాస్ ఏదైతే ఉందో, ఈ టోటల్ మాస్ ఏదైతే ఉందో, ఈ మాస్ అనేది ఏమైందంటే కొంచెం కొంచెంగా డివైడ్ అవుతూ కొంచెంగా డివైడ్ అవుతూ ఏమైందంటే ఇది మొత్తం ఏమైందంటే యూనివర్స్గా స్ప్రెడ్ అయింది. ఓకేనా. ఈ యూనివర్స్గా స్ప్రెడ్ అయింది అని చెప్పేసి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనకు చెప్పడం జరుగుతుంది. అండ్ దీనికి ప్రూఫ్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే మన గ్యాలక్సీస్ ఉన్నాయో, మన యూనివర్స్ ఏదైతే ఉందో అదేంటంటే ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. అండ్ దాని యొక్క ఎక్స్పాన్షన్ రేట్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గా ఉంది. ఆ ఎక్స్పాన్షన్ రేట్ అనేది ఏ విధంగా ఉంది? కాన్స్టెంట్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సమ్వేర్ అరౌండ్, ఓకేనా, సమ్వేర్ అరౌండ్ ఒకనొక టైంలో ఏమైంది అంటే ఒక చాలా పెద్ద బిగ్ బ్యాంగ్ అనేది జరిగింది. దానివల్ల ఆ విస్ఫోటనం వల్ల అక్కడి నుంచి ఏమయ్యాయంటే అక్కడి నుంచి మాసెస్ అనేవి చాలా వేరు చోట్లకి ఏంటంటే స్ప్రెడ్ అయిపోయాయి. స్ప్రెడ్ అయిన తర్వాత మనకి ఏమైందంటే ఇప్పుడు ఏదైతే యూనివర్స్ అనేది ఉందో అది ఫామ్ అయిందని చెప్పేసి మన బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ఎవరు చెప్పారు అంటే లెమైటర్. ఓకేనా. లెమైటర్ ఇన్ ద ఇయర్ 1931లో మనకేంటంటే లెమైటర్ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ మనకేంటంటే చెప్పడం అనేది జరిగింది. ఓకేనా. క్లియర్ ఈ ఆన్సర్. నౌ కమింగ్ టు ద 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. లాస్ట్ క్వశ్చనా చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇన్ ద ఫోక్ డాన్స్ తరంగమేల్? సో తరంగమేల్ అనేది ఏ స్టేట్కి సంబంధించిన ఫోక్ డాన్స్? అంటే మనకు ఫోక్ డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్ అనేవి తక్కువే, కానీ ఫోక్ డాన్సెస్ ఏంటంటే ఎక్కువగా అడుగుతాడు. తరంగమేల్ అనేది ఏ స్టేట్కి సంబంధించిన ఫోక్ డాన్స్ ఇది అడిగాడు. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి? గోవా. సో గోవాకి సంబంధించిన ఫోక్ డాన్స్ ఏంటంటే తరంగమేల్. అదేవిధంగా గోవాకి సంబంధించిన డాన్సెస్ అనేవి ఏమేమి ఉన్నాయి అనేవి చూద్దాం. గోవాలో మనకు ఏమేమి వస్తాయి అంటే మాండో, చూడండి, మాండో, ఘోడే, మాండో, ఘోడే, తాల్గాడి, ఫుగ్డి, తరంగమేల్, ఢాలో, చాలా ఉంటాయి గోవాలో. ఢాలో ఒకసారి చూసుకోండి. గోంఫ్, రోమత్, సావుజావ్ అండ్ ద లాస్ట్ వన్ కున్బి. ఇవి మనకేంటంటే గోవాకి సంబంధించిన ఫోక్ డాన్సెస్. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఎటువంటి ఫోక్ డాన్సెస్ అనేవి మనకు ఉంటాయంటే మధ్యప్రదేశ్లో కాక్సర్, భాగోరియా, మార్చ్, కాండ్, ఖడా నాచ్, ఇక్కడ నాచ్ ఇది మార్చ్ కాదు, నాచ్ ఖడా నాచ్. నెక్స్ట్ ఫూల్ పత్తి అడిగాడు ఒకసారి. ఫూల్ పత్తి ఎక్కడుంది? పూలు పత్తి ఇది వచ్చేసరికి మనకు మధ్యప్రదేశ్లో ఉంది. జావరా, ఇవి మనకేంటంటే ఎక్కడ? మధ్యప్రదేశ్లో. కేరళలో ఎటువంటి ఫోక్ డాన్సెస్ అనేవి ఉంటాయి? కేరళ వచ్చేసరికి కానియట్టం, నెక్స్ట్ కాలియట్టం,
ఇంకా ఒట్టం తులం, ఒట్టం తులం నేమ్స్ అనేవి అలాగే ఉంటాయి, ఏం చేయలేము, ఒకసారి చూసుకోవాలి మనం. థేయం, థేయం ఇవి కేరళ. నెక్స్ట్ తమిళనాడు కనుక చూస్తే తమిళనాడులో కావడి, కావడి అనేది ఫోక్ డ్యాన్స్. కుదిరి అట్టం, కుదిరై అట్టం, కుదిరై అట్టం. దేవరట్టం, ఇవి మనకేంటంటే ఫోక్ డాన్సెస్ అన్నమాట. ఓకేనా, ఇవి మనం ఏంటంటే ఒకసారి గో త్రూ అయితే సరిపోతుంది. ఓకేనా, గో త్రూ అయితే ఒకసారి ఎగ్జాక్ట్గా ఇవి గుర్తుండాలని మ్యాక్సిమం అందరికీ మ్యాక్సిమం ఏంటంటే గుర్తు ఉండవు. బట్ మనం ఏంటంటే ఒక బ్రీఫ్ ఐడియా అనేది తీసుకోవాలి. అట్టం అట్టం కనుక కనిపిస్తే ఇది కేరళ అయినా తమిళనాడు అయినా ఉండొచ్చు. ఓకేనా, మాండో ఘోడో, మాండో ఘోడే, తాల్గడి, ఫుగిడి, తరంగమేల్, ఢాలో, గోంఫ్, రోమత్, సోజా, కుంభి ఇవి వచ్చేసరికి మనకు గోవాకి సంబంధించిన ఇవి. ఓకేనా, ఇలాగా. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏంటంటే 10th క్వశ్చన్తో ఎండ్ కాదు, ఇంకా మనం ఏం చేద్దామంటే ఏవైతే కరెంట్ అఫైర్స్ ఏవైతే రీసెంట్గా న్యూస్లో ఉన్నాయో లేదా ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఏదైతే ఉందో ఆ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఏంటంటే ఒక 2 క్వశ్చన్స్ అవి కూడా చూద్దాం. ఇక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ నెంబర్ 1 కనుక చూస్తే ఇది వచ్చేసరికి 106. ఓకేనా, 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది దేన్ని డీల్ చేస్తుంది? 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది దేని గురించి ఏది డీల్ చేస్తుంది అంటే ఈ 10 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది మనం చూస్తే ఇది వచ్చేసరికి 128 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ద్వారా వచ్చినది. అంటే అమెండ్మెంట్ బిల్ వేరే, అమెండ్మెంట్ యాక్ట్ వేరే. అంటే అమెండ్మెంట్ బిల్ అంటే మనం మన పార్లమెంట్లో బిల్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. బిల్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మన పార్లమెంట్లో లోక్సభ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, ఈ 2 చోట్ల యాక్సెప్ట్ అవ్వాలి. దాని తర్వాత ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ వస్తేనే అది ఏమవుతుందంటే అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది. అంటే ఇంతవరకు మనం ఏం చేస్తామంటే 128 అమెండ్మెంట్ బిల్స్ అనేవి పాస్ చేస్తాం. కొన్ని రీజన్స్ వల్ల ఎయిదర్ అది లోక్సభలో పాస్ కాకపోవడము, రాజ్యసభలో పాస్ కాకపోవడము, లేకపోతే ప్రెసిడెంట్ అనేది దానిపైన ఆయన యొక్క అంగీకారం అనేది ఇవ్వకపోవడం, దానివల్ల అది ఏం కాలేదు, అమెండ్మెంట్ యాక్ట్గా చేంజ్ అవ్వలేదు. అంటే ఈ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది 128 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. ఈ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఏం చెప్తుందంటే ఉమెన్కి 33% రిజర్వేషన్, అంటే 1/3 రిజర్వేషన్ అనేది మనం కలిగించాలి. రిజర్వేషన్ టు ఉమెన్ ఎక్కడ అంటే ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ, లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఏవైతే లోక్సభ ఉందో అండ్ దాంతోపాటు ఏవైతే స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో అందులో మనం ఏం చేయాలి, ఫీమేల్స్కి, ఉమెన్కి 1/3 ఆఫ్ ద పోస్ట్ ఏంటంటే అలాట్ చేయాలి అని చెప్పేసి ఈ ఏదైతే బిల్ అనేది ఉందో అది శాంక్షన్ అయింది. ఇది దీన్ని మనం వెంటనే అమలు చేస్తామంటే కాదు, అంటే కొంత సమయం అనేది తీసుకుంటాం. కానీ కొన్ని ఇయర్స్ తీసుకొని మన టార్గెట్ ఏం పెట్టారంటే 2029 వరకు, 2029 అంటే ఒక 5 సంవత్సరాల టైంలో మనం ఏంటంటే ఇది అచీవ్ చేయాలి, ఇది ఖచ్చితంగా అచీవ్ చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. అండ్ ఈ అమెండ్మెంట్నే మన పిఎం మోడీ గారు ఏం చెప్పారు, నారీ శక్తి వందన్ యాక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, క్లియర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్లో సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పాడు, హూ వన్ ద, ఓకేనా, ఏదైతే ఈ యుఎస్ ఓపెన్ 2023 ఉందో దీన్ని ఎవరు గెలిచారండి? సో యుఎస్ ఓపెన్ 2023 ఉమెన్స్ టైటిల్, మెన్స్ కాదు, ఉమెన్స్ టైటిల్. దీన్ని గెలిచింది ఎవరు అంటే కోకో గౌఫ్. ఓకేనా, కోకో ఏంటంటే గెలిచింది. సో ఈవిడ ఏ రీజన్కి చెందిన ఆవిడ? కోకో గౌఫ్ అనేది యూఎస్ఏకి చెందిన ఆవిడ. అండ్ ఈవిడ ఎవరిని ఓడించి ఇది సాధించారంటే రన్నరప్గా ఎవరున్నారంటే ఆర్యన్ సబ్లీనా. ఈవిడ రన్నర్, ఈవిడకి 2nd పొజిషన్ వచ్చింది. అవునా, రన్నర్ అంటే ఏంటి, ఈవిడ విన్నర్, ఈవిడ
రన్నర్. సో ఆర్యన్ సబ్లిన్కా ఈవిడ ఏ రీజన్కి చెందినాడు? బెలారస్కి చెందినది. ఓకేనా. అదే మెన్స్ టైటిల్ అనేది యుఎస్ ఓపెన్ మెన్స్ టైటిల్ ఇది ఎవరు గెలిచారు? మన నోవోక్ డోజోక్విక్ ఏంటంటే గెలవడం అనేది జరిగింది. క్లియరా? ఇక్కడతో మనం ఏం చేద్దాం, మన సెషన్ అనేది ఎండ్ చేద్దాం. సో ఈ సెషన్లో మనం 10 క్వశ్చన్స్, టోటల్గా 10 క్వశ్చన్స్ చూసాం, వాటి యొక్క ఫ్యాక్ట్ చూసాం, అండ్ దాంతోపాటు ఏవైతే కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అనేవి చూసాం. ఓకేనా. సో ఇక్కడతో మనం సెషన్ అనేది ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దాంతోపాటు ఏదైతే మనం ఇక్కడ క్లాస్ అనేది డిస్కస్ చేస్తున్నామో, ఏదైతే ఈ పీవైక్యూ సిరీస్ అనేది ఉందో, ఈ పీవైక్యూ సిరీస్ యొక్క పీడిఎఫ్స్, ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏంటంటే అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు. లేదు మా అప్లికేషన్లో కూడా ఈ ఏదైతే పీవైక్యూ సిరీస్ ఉందో అది కూడా ఆ అప్లికేషన్లో కూడా పీడిఎఫ్ అనేది అవైలబుల్ ఉంటుంది. అక్కడ మీకు ఏంటంటే స్టడీ మెటీరియల్ సెక్షన్ ఉంటుంది, అక్కడ అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఈ ఏదైతే పీవైక్యూ సిరీస్ ఉందో ఈ పీవైక్యూ సిరీస్కి మేము ఏంటంటే ఒక ప్లేలిస్ట్ అనేది కూడా క్రియేట్ చేసాం. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. అక్కడ నుంచి మీరు ఏంటంటే చూడొచ్చు. అండ్ లేదు మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఎస్ఎస్సి తెలుగు అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మా ఛానల్ అనేది వస్తుంది. ఆ ఛానల్లో ఏం చేస్తారంటే ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్ళి మీరేంటంటే ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేలిస్ట్లో ఏవైతే పీవైక్యూ సిరీస్ యొక్క వీడియోస్ ఉన్నాయో అక్కడ చూడవచ్చు. ఓకేనా. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ great day ahead and all the best for your upcoming SSC examinations.